సృష్టి కథ. చరిత్ర పూర్వయుగం నుంచి ప్రవక్త సాలిహ్ అలైహివసల్లం వరకు గల కాలం. ఖురాన్ మనిషికి చక్కగా అర్థమయ్యేలా ప్రతి విషయాన్ని విడమరచి చెబుతుంది. అవసరమైన గుర్తులు, ఉదాహరణలు, చారిత్రక సంఘటనల ద్వారా మనిషికి అవగతమయ్యేలా వివరిస్తుంది. నిత్య జీవితంలో మనిషి చూసే, వినే, అనుభూతి చెందే లేదా ఊహించే ఉదాహరణల గుర్తుల ద్వారానే దివ్య ఖురాన్ మనిషికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తుంది. జీవం, పదార్థాల పుట్టుక గురించిన వివిధ సిద్ధాంతాలన్నింటినీ ప్రస్తావించడం ఈ పుస్తకం పరిధిలో సాధ్యం కాదు. చాలామంది భావిస్తున్నట్లు బిలియన్ల సంవత్సరాలకు పూర్వం రోదసిలో సంభవించిన మహాప్రేలుడు వల్ల సేంద్రియ పదార్థాలు విశ్వంలో విరజిమ్మబడడం వల్ల సృష్టి పరిణామక్రమం ప్రారంభమయ్యిందా, లేదా మరో విధంగా సృష్టి పరిణామక్రమం చోటు చేసుకుందా అన్నది వివరించే వివిధ సిద్ధాంతాలపై చర్చించడం ఇక్కడ సాధ్యం కాదు. కానీ ఈ సిద్ధాంతాలు వివరించే సంఘటనలకు పూర్వం ఉనికిలో ఉన్న పదార్థానికి కూడా ఏదో ఒక ప్రారంభం ఉండి తీరాలన్నది అందరూ గమనించవలసిన వాస్తవం. అంటే బిగ్ బ్యాంగ్ జరగక ముందు సంకోచించిన ఆ పదార్థానికి కూడా ఒక పుట్టుక ఉండాలి కదా. అయితే సృష్టి ప్రారంభానికి సంబంధించిన వివిధ దశలను, యుగాలను, రోజులను గురించి దివ్య ఖురాన్ ప్రస్తావిస్తుంది. రోదసి శాస్త్రం, సముద్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం, చివరకు గర్భస్థ పిండ అధ్యయనం గురించిన ప్రస్తావనలు కూడా ఈ సందర్భంగా మనకు దివ్య ఖురాన్లో కనబడతాయి. 1400 సంవత్సరాల క్రితమే తల్లి గర్భంలో పిండం పరిణామ క్రమాన్ని ఖచ్చితంగా దివ్య ఖురాన్ ఎలా వివరించిందన్నది నేడు వైద్య శాస్త్రాన్ని ఆశ్చర్యపరిచే విషయం. ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో లేని కాలంలో ఒక నిరక్షరాస్యుడైన వ్యక్తి, మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయానికి సంబంధించి మార్పులు చేర్పులకు గురైన మత గ్రంథాల వల్ల ఏర్పడిన అపోహలను చక్కదిద్దడం జరిగింది. జీవ పరిణామ క్రమాన్ని కూడా దివ్య ఖురాన్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. జీవావిర్భానికి సంబంధించిన మట్టి, నీరు, వీర్యం, వీర్య సంబంధిత ద్రవాల గురించి కూడా తెలిపింది.